సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే టాపిక్ ఎలిమెంటరీ కెనాల్ యొక్క వాల్. సో ఎలిమెంటరీ కెనాల్ యొక్క గోడలు ఎలా తయారు చేయబడ్డాయి? సో ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఫార్మ్స్ ఈసోఫాగస్ టు రెక్టమ్. ఈసోఫాగస్ నుంచి రెక్టమ్ వరకు 4 లేయర్స్ ఉంటాయి. ఇట్ పొసెసెస్ 4 లేయర్స్, నేమ్లీ సీరోజా, మస్కులారిస్, సబ్ మ్యూకోజా అండ్ మ్యూకోసా. సో ఇవి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఎప్పుడు ద వెరీ అవుటర్ లేయర్ మాత్రం థిన్గా ఉంటుంది. సో ఇక్కడ బయట ఉండే లేయర్ థిన్ లేయర్. సో సీరోజాక్ మీనింగే థిన్. దాని కింద వచ్చే లేయర్ మస్కులారిస్ ఏంటంటే మనకి జిఐటి మజిల్తో తయారు చేయబట్టే పెరిస్టాలిసిస్ మూమెంట్, ఇంకా స్టమక్లో వచ్చే మెకానికల్ మూమెంట్స్, రెక్టంలో వచ్చే మూమెంట్, కోలాన్ మూమెంట్స్, ఇవన్నీ పాసిబుల్ అయ్యేది మజిల్ వల్లే. ఎక్కడైనా మూమెంట్ జరుగుతుంది అంటే అక్కడ మజిల్ ఉందని అర్థం. కానీ ఇక్కడ జిఐటి ట్రాక్ట్లో ఉండేది స్మూత్ మజిల్. దాని తర్వాత వచ్చేది సబ్ మ్యూకోజా. ఇది మ్యూకోజా లేయర్కి కింద ఉంటుంది కాబట్టి సబ్ మ్యూకోజా లేయర్ అన్నారు. దాని తర్వాత వెరీ ఇంటీరియర్ లోపల మ్యూకోజా, అంటే ఇది మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మ్యూకోజా. అంతే. దీస్ ఆర్ ద 4 లేయర్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. తర్వాత ఫస్ట్ ఒక్కొక్క లేయర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను కొంచెం సింప్లిఫైస్ చేసి చెప్పాను. సీరోజా ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ థిన్ మీసోథీలియం. సో ఎపిథీలియం, ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఎపిథీలియంని మీసోథీలియం అంటాం, అంటే మిడిల్ లేయర్ కాబట్టి. సో ఇది అవుటర్ మోస్ట్ లేయర్ విత్ సమ్ కనెక్టివ్ టిష్యూ. మస్కులారిస్ ఈజ్ ఫార్మ్డ్ బై స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్కి ఎప్పుడు వాలంటరీ కంట్రోల్ ఉండదు, మనం దాన్ని కంట్రోల్ చేయలేం. యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఇన్నర్ సర్క్యులర్ అండ్ అవుటర్ లాంగిట్యూడినల్. లోపలేమో సర్కిల్స్గా ఉంటుంది, అవుటర్ పార్ట్ ఏమో సిలిండర్స్గా అరేంజ్ అయి ఉంటుంది. కాబట్టి అది ఇన్నర్ సర్క్యులర్ అవుటర్ లాంగిట్యూడినల్ లేయర్. తర్వాత ఎన్ ఆబ్లిక్ మజిల్ లేయర్ మే బీ ప్రెజెంట్ ఇన్ సమ్ రీజన్స్. కొన్ని రీజియన్స్లో స్లాంట్గా కొన్ని మజిల్స్ కూడా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్, ఇక్కడ నోట్ చేసుకోండి. ఇన్నర్ సర్క్యులర్, అవుటర్ లాంగిట్యూడినల్, ఏది ఇన్నర్ ఏది అవుటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నీట్ బేస్డ్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ద సబ్ మ్యూకోజల్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ బై లూజ్ కనెక్టివ్ టిష్యూ. అది లూజ్గా ఉంటుందన్నమాట కనెక్టివ్ టిష్యూ, కాబట్టి మనకి మూమెంట్ అనేది కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. అది మ్యూకోజా కింద ఉంటుంది కాబట్టి దాన్ని సబ్ మ్యూకోజా అన్నారు. సో ఈ పిక్చర్ చూసినట్టయితే మీరు ఈ వెరీ అవుటర్లో ఉండేదేమో సీరోజా, అంటే థిన్ లేయర్. తర్వాత అవుటర్ లాంగిట్యూడినల్, ఇన్నర్ సర్క్యులర్, ఇది మస్కులారిస్ లేయర్. దాని తర్వాత సబ్ మ్యూకోజా విచ్ ఈజ్ మేడ్ బై లూజ్ కనెక్టివ్ టిష్యూ. దాని తర్వాత లోపల ఉండేది మ్యూకోజా లేయర్. మ్యూకోజా లేయర్ ఆ పేరు ఎందుకంటే దాంట్లో మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఉంటాయి. సో మోర్ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ కావాలి మనకి, అప్పుడే ఫుడ్ అనేది ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే యాసిడ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇవన్నీ మన జిఐటీని పాడు చేయకుండా ఉంటుంది. తర్వాత ఈ స్పేస్, సెంటర్లో ఉండే స్పేస్ని ల్యూమెన్ అంటాం. సో ఓవరాల్ పిక్చర్ ఇది. సో కమింగ్ టు వన్స్ అగైన్ సీరోజా, మస్కులారిస్, సబ్ మ్యూకోజా అండ్ ల్యూమెన్. సో విచ్ ఈస్ అవుటర్ ఉండేది సిలిండ్రికల్, అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్స్, ఇన్నర్ సర్క్యులర్ మజిల్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టిష్యూలో సబ్ మ్యూకోజాలో ఏమేమి ఉంటాయంటే నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది అండ్ లింఫ్ వెజల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డియోడినం. ఇన్ డియోడినం గ్లాండ్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ సబ్ మ్యూకోజా. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. డియోడినంలో సబ్ మ్యూకోజా లేయర్లో ఏముంటాయంటే గ్లాండ్స్ ఉంటాయి. సో ద ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఆఫ్ ద ల్యూమెన్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఈస్ మ్యూకోజా. ఎందుకంటే అది మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాని పేరు మ్యూకోజా. దిస్ లేయర్ ఫార్మ్స్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్, దాన్నే ర్యూగే అన్నారు, ఇన్ ద స్టమక్ అండ్ స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, దాన్నే విల్లై అంటారు. సో ఎక్కడైనా సరే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటే విల్లై అంటారు. ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకు విల్లై స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది, రూగే స్టమక్లో ఉంటుంది అంటే స్టమక్ అనేది స్ట్రెచ్ అవ్వాలి కాబట్టి స్టమక్లో ఫోల్డ్స్ ఉంటాయి.
స్మాల్ ఇంటెస్టైన్లో మన ఫుడ్ అనేది అబ్జార్బ్ అవుతుంది. అప్పుడు అక్కడ ఏంటంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా కావాలి, కాబట్టి అక్కడ విల్లై ఉంటుంది. ద సెల్స్ దట్ లైనింగ్ ద విల్లై ప్రొడ్యూస్ న్యూమరస్ మైక్రోస్కోపిక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ మైక్రోవిల్లై. ఆ విల్లై మీద ఇంకా ప్రొజెక్షన్స్ ఉంటాయి, దాన్నే మైక్రోవిల్లై అంటారు. సో దాన్నే గివింగ్ ఏ బ్రష్ బార్డర్ అపియరెన్స్. అది టూత్ బ్రష్ ఎలా ఉంటుంది మనకి, టూత్ బ్రష్ అనేది ఇంటెస్టైన్ అనుకుందాం. ఆ ఇంటెస్టైన్ మీద ఉండే ఆ బ్రష్ వచ్చి విల్లై. ఇంకా ఆ బ్రష్ మీద కూడా ఇంకా బ్రష్ వచ్చిందంటే అది మైక్రోవిల్లై. సో ద విల్లై, దీస్ మోడిఫికేషన్ విల్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా. స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ జరగాలి, కాబట్టి మోర్ సర్ఫేస్ ఏరియాకి ఈ మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సారీ. సో దీస్ మోడిఫికేషన్స్ విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. Villi are supplied with a network of capillaries and large lymph vessels called lacteals. ఇక్కడ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే విల్లై పేరు లాక్టియల్స్ అంటాం, ఎందుకంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి. సో మ్యూకోజల్ ఎపిథీలియం హ్యాస్ గ్లోబులెట్ సెల్స్. గ్లోబులెట్ అంటే మనకి జనరల్గా కప్, మనం ఏదన్నా గెలిస్తే ఇచ్చే కప్ ఉంటుంది కదా, దాన్ని గ్లోబులెట్ అంటారు. సో ఆ గ్లోబులెట్ లాగా ఉంటుంది ఆ సెల్స్. అందులో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ అనేది అది స్టోర్ చేసుకోగలదు. ఆ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ వచ్చి ఆ గ్లోబులెట్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని గ్లోబులెట్ సెల్స్ అన్నారు. అది లూబ్రికేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. మ్యూకోజా ఆల్సో ఫార్మ్స్ గ్లాండ్స్ ఇన్ ద స్టమక్, దాన్నే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అన్నాము. సో అండ్ క్రిప్స్ ఇన్ బిట్వీన్ ద బేస్ ఆఫ్ విల్లై. క్రిప్స్ అంటే దాని కింద ఒక చిన్న స్పేసెస్ ఉంటాయి, దాన్ని క్లిప్స్ ఆఫ్ లీబర్కున్. సో ఆర్ ద 4 layers షోస్ మోడిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎపిథీలియం. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కగా మాడిఫై అయి ఉంటుంది. అది ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో తెలుసుకుందాం. సో మీరు ఈసోఫాగస్లో చూసినట్టయితే కామన్గా ఈ 4 layers ఉంటాయి, మనం ఇప్పుడు చదువుకున్నట్టే ఉంటుంది. స్టమక్లో ఏంటంటే మజిల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది స్టమక్లో, ఈసోఫాగస్లో. దాని తర్వాత వెరీ ఇన్నర్ లేయర్కి వచ్చి ఫోల్డింగ్స్ ఉంటాయి, దాన్నే రూగే అంటాం. అదే స్మాల్ ఇంటెస్టైన్ చూస్తే విల్లై అండ్ మైక్రో విల్లై ఉంటుంది మ్యూకోజా లేయర్లో. మళ్ళీ డియోడినంలో సబ్ మ్యూకోజా లేయర్లో గ్లాండ్స్ ఉంటుంది. మళ్ళీ అలా లార్జ్ ఇంటెస్టైన్లో కూడా మస్కులర్ లేయర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవి మోడిఫికేషన్స్ ప్రతి ఒక్క పార్ట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఆర్గాన్కి తగ్గట్టు అలా ఈ లేయర్స్ మోడిఫై అయ్యి ఉంటాయి. సో ఇదండి ద లేయర్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి డైజెస్టివ్ గ్లాండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.